అందరినీ రంగంలో దింపింది వీళ్ళంతా పెద్ద మనుషులు, వీళ్ళంతా ఎన్నుకున్న పెద్ద మనుషులు. దీనిపైన ఏఐసిసి ఈ అన్ని ఫోటోల పైన ఆరాధిస్తుంది. ప్రస్తుతం కూడా అదే ఎంక్వైరీ దిక్కే నడుస్తా ఉంది. ఇగో ఇగో జూపల్లి కృష్ణారావు ఉన్నాడు, ఫయ్యం ఉన్నాడు. ఇగో జూపల్లి కృష్ణారావు, రేవంత్ రెడ్డి గారు, ఫయ్యం ఖురేషి చూసినాం కదా. ఇక ఇప్పుడు తప్పియని గల కారణం ఏంటంటే వీళ్ళిద్దరు కూడా ముద్దాయిలు అవుతారు. ఇలా ఫయ్యం ఖురేషిగిన పేరుగిన కేసు రిజిస్టర్ అయిపోయి ఆయన పైన ఏమైనా యాక్షన్ తీసుకుంటే అసలు ఫయ్యం ఖురేషి లోపలికి ఎట్లా వచ్చిండు, లోపలికి అంటే ఇవాళ నడుస్తున్నది ప్రభుత్వము ఏ జమాలా నడుస్తుంది. ఆయన ఒక కార్పొరేషన్ చైర్మన్, ఆయన లోపలికి ఎందుకు రానిచ్చింది, ఏ విధంగా రానిచ్చింది, ఏ హోదాలో లోపలి పోయిండు. ఆయన ఒక క్యాబినెట్ ర్యాంక్ మంత్రి, ఆయన క్యాబినెట్ ర్యాంక్ కమిషన్లకు ఉంటుంది. కమిషన్ చైర్మన్లకే లోపలికి ఎంట్రీ లేదు. మంత్రులు చాలామంది క్యాబినెట్ మంత్రుల లోపలి ఎంట్రీ లేదు, ఎమ్మెల్యేలకు ఎంట్రీ లేదు, ఎమ్మెల్సీలకు ఎంట్రీ లేదు. అసొంటిది ఈయనకి ఎట్లా ఎంట్రీ వచ్చింది, ఈయనకి ఏ విధంగా లోపడిపోయిండు అనేది ఈరోజు ప్రధానమైన ప్రశ్న. ఇక్కడ ఈయన మీద కేసు ఫైల్ అయిపోయి లోపలికి వెళ్ళిపోతే, ఓకే కేసు రిజిస్టర్ అయితే ఈయన లోపలికి తీసుకుపోయినా వీళ్ళిద్దరు కూడా అవుతారు. అందుకనే కేసు లేదు గీసు లేదు అంటాడు మంత్రి. కేసు లేదు గీసు లేదు అని ఎందుకు అంటున్నా అంటే ఇక్కడ వీళ్ళ పేర్లు బయటకు వస్తాయి కాబట్టి కేసులు లేవు ఏం లేవు అని అంటాడు. కాబట్టి ఈరోజు తప్పించుకునే అవకాశం లేదు. తెలంగాణ ప్రభుత్వానికి దొరికిపోయిండ్రు మీరు. రేవంత్ రెడ్డి దొరికిపోయిండ్రు, జూపల్లి కృష్ణారావు కూడా దొరికిపోయింది. దీంతో తప్పించే ప్రయత్నం తమ్ముడిని అవర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ బ్రదర్ అంటే అది పోస్ట్, అదే మంత్రి పదవా? ఆయన ఇంకో కలెక్టర్ తీసుకుపోతాడు స్కూల్ కాలేజ్ పిల్లలు గంటలు గంటలు ఎండలు నిలబెట్టించి వాళ్ళ సప్పళ్ళు కొట్టిపిస్తాడు ముఖ్యమంత్రి అన్న వచ్చిందని చెప్పేసి. ఈరోజు ఆయన ఇల్లు హైడ్రాలు వస్తే కూలగొట్టారు. అంటే ఈరోజు రాజకీయాలకు అతీతంగా, రూల్స్కు అతీతంగా, రాజ్యాంగానికి అతీతంగా ఈరోజు ఏది అనుమూల కుటుంబం తయారైపోయింది. ఇదివరకు ఈ కుటుంబాల గురించి కల్వకుర్ల కుటుంబం అని చెప్పి మాట్లాడుకునేది. కానీ ఈరోజు మరి మీ కుటుంబం ఏం చేస్తుంది, మీరేం సోద్యం చేస్తుంది. ఈరోజు బాజాబ్తా ఒక వ్యక్తిని మీరు తప్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బాజాబ్తా ఒక వ్యక్తిని మీరు తప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఎందుకు మీరు అంతగానో మీకు ఎందుకు అంత వెస్టర్న్ ఇంట్రెస్ట్, అంత వెస్టర్న్ ఇంట్రెస్ట్ ఎందుకు చెప్పండి? ఏం చేయండి అంత వెస్టర్న్ ఇంట్రెస్ట్ మీకు? కాబట్టి అందుకని నేను టైటిల్ అందుకనే పెట్టాను, నాడు నయీం జమానా. నయీం జమానాలో ఆయన బెదిరించిండు, ఆయన స్టైల్లో ఆయన చేసిండు. ఆ యుగం ఒడిచింది. ఇప్పుడు వైట్ కాలర్ తెచ్చుకొని మంత్రుల సాక్షిగా, చీఫ్ సెక్రటరీకి సాక్షిగా, ఐఏఎస్ల సాక్షిగా, ఐపీఎస్ల సాక్షిగా, ఈరోజు వ్యవస్థల సాక్షిగా, సిస్టమ్కు సాక్షిగా, ముఖ్యమంత్రికి సాక్షిగా ఈరోజు దందాలు నడుపుతా ఉన్నాం. ఈరోజు వేల కోట్ల రూపాయలకు అధిపతిగా ఏ విధంగా మారింది. ఈరోజు సమాజంలో ఉన్న వైట్ కాలర్ వేసుకున్న ఫయీమిన ఆ రోజు బ్లాక్ కాలర్తోని నేల